ప్రభుత్వాలతో ఏమన్నారంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము గుర్తించట్లేదు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడడు. అసలు రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడు. ఎంత హాస్యాస్పదం. అంటే బీఆర్ఎస్ వాళ్ళు భూమిలో పాతుకొని పోయినారా లేదా ఆకాశంలో వేలాడుతున్నారా, త్రిశంకు స్వర్గంలో ఉన్నారా వాళ్ళు? తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒక అమోఘమైన మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా తీర్పు అనుసరించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అంటే మీరు ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారా? ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నారా? ప్రజా తీర్పును మీరు గుర్తించడానికి నిరాకరించారా? ముఖ్యమంత్రి గారి పేరును ఉచ్చరించడానికి మీరు సిద్ధంగా లేరంటే మీరు అసెంబ్లీలో ఉండడానికి కూడా సిద్ధంగా ఉండదు కదా. కమల కమాకర్ గారు, మరి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము మాట్లాడుతూ ఉంటాం. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారి పేరు ఉచ్చరించేందుకు సిద్ధపడరు, ముఖ్యమంత్రి గారి ఉనికిని గుర్తించేందుకు సిద్ధపడరు, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధపడిన వాళ్ళకి అసెంబ్లీలో సభ్యత్వం ఎందుకని మేము అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారి పేరు ఉచ్చరించాలని సిద్ధపడిన కేసీఆర్ గారు నిజంగా ఆయన దాన్నే విలువ అనుకుంటే, ఆ విలువకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే తక్షణమే ఆయన గెలిచిన ఎమ్మెల్యే సీట్లు రాజీనామా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం. గంగుల కమలాకర్ జ్ఞాపశక్తి పోయిందనుకుంటున్నాం మేము. అంటే ప్రజా పరిపాలన జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు మంత్రివర్గ సహచరులతో కలిసి. అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉన్నది. మీరు ప్రతిపక్షంలో ఉండి కన్స్ట్రక్టివ్గా మాట్లాడే ప్రయత్నాలు మీరు చేయండి, దాని ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తే వాళ్ళ సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ ఈరోజు మీ పరిస్థితి ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేరు, ముఖ్యమంత్రి గారి పేరును ఉచ్చరించేందుకు సిద్ధం లేనప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు స్థానం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అవహేళన చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గుర్తించి నిరాకరిస్తున్నారంటే మీకు ప్రజల తీర్పు పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం.